హుదూద్ ఎఫెక్ట్ విశాఖ ఐటీని కోలుకోలేని దెబ్బతీసింది. స్టీల్ సిటీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఐటీ రంగం తుఫాన్ దాటికి చిగురుటాకులా వణికిపోయింది. కంపెనీలకు కేరఫ్ అడ్రస్ గా ఉన్న మధురవాడ కొండలు ఇప్పుడు నిర్మానుష్యంగా మారిపోయాయి. కోట్ల రూపాయల నష్టం వాటిల్లడంతో కంపెనీలు ప్రత్యామ్నాయాలపై కాన్సంట్రేట్ చేస్తున్నాయి. హుదూద్ దెబ్బకు ఉత్తరాంధ్రలోని అన్ని రంగాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఈ ఎఫెక్ట్ స్టీల్ సిటీపై ఎక్కువగానే ఉంది. స్టీల్ సిటీ మొదలు పర్యాటక రంగం వరకు ఇలా అన్నింటికీ భారీ నష్టం వాటిల్లింది. ఇక ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఐటీ రంగం తుఫాను దాటికి కుదేలైంది. పవర్, ఇంటర్నెట్ ఫెసిలిటీస్ లేకపోవడంతో ఐటీ కంపెనీలు మూతపడ్డాయి. మరోవైపు సాగర తీరంలోని మధురవాడ కొండ ఐటీ సెజ్ లో ఉన్న కంపెనీలు తుఫాన్ దెబ్బకు వణికిపోయాయి. తుఫాన్తో వీచిన పెనుగాలులు ఐటీ కంపెనీలకు భారీ నష్టాలనే మిగిల్చాయి. తుఫాను ప్రభావం ఒక్క ఐటీపైనే 300 నుంచి 400 కోట్ల వరకు నష్టం ఉంటుందని లెక్కలు వేస్తున్నారు అధికారులు. నగరంలోని కొన్ని కంపెనీలు జనరేటర్ల సహాయంతో ఇప్పుడిప్పుడే పనిచేస్తున్నాయి. అటు మధురవాడ సెజ్ లో 30 నుంచి 40 కంపెనీలు ఉన్నాయి. వీటన్నింటినీ తాత్కాలికంగా మూసేశారు. దీంతో ఈ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. ఇక్కడ ఐటీ కంపెనీలు పూర్తిగా మెరుగుపడాలంటే మరో నెల రోజుల వరకు టైం పట్టే ఛాన్స్ ఉంది. మరోవైపు కొన్ని కంపెనీలు తమ సిబ్బందిని అవకాశమున్న ఇతర ప్రాంతాలకు తరలించి పనులు చేయిస్తున్నారు. రాజమండ్రి, విజయవాడలో ఉన్న కంపెనీలకు తాత్కాలికంగా ఎంప్లాయీస్ ను షిఫ్ట్ చేశారు. తుఫాను ప్రభావం ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఐటీ సెక్టార్ పై ఎఫెక్ట్ చూపనుందని నిపుణులు చెప్తున్నారు. సముద్ర తీరం వెంబడి ఉండడం, హుదూద్ భారీ నష్టాలను మిగిల్చడంతో ఫ్యూచర్ లో ఇక్కడ కొత్త కంపెనీలు స్టార్ట్ చేయటం అంత ఈజీ కాదని అంటున్నారు. వైజాగ్ కు సొల్యూషన్ గా రాజమండ్రిని చూస్ చేసుకునే ఛాన్స్ ఉంది. సముద్ర తీరానికి దూరంగా ఉండటం, ట్రాన్స్పోర్ట్ కూడా రాజమండ్రికి ఈజీగా ఉంటుంది. దీంతో భవిష్యత్తులో రాజమండ్రిలో ఐటీ రంగం డెవలప్ అవుతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. టోటల్ గా పెను తుఫాన్ స్టీల్ సిటీని చావు దెబ్బతీసింది. స్మార్ట్ సిటీగా వైజాగ్ డెవలప్ అవుతుందనుకుంటున్న నగరవాసుల కలలను కల్లలు చేసింది తుఫాన్.